కీర్తనలు 77వ అధ్యాయము 13 నుండి 20 వరకు మనం చదువుకున్నాం. 13వ వచనం చూస్తాం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? యెహోవా దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన మార్గములు పరిశుద్ధమైనవి. యెహోవా ఎలాంటివాడు? పరిశుద్ధుడు. 99వ కీర్తన. తొమ్మిదవ కీర్తన 3వ వచనం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? యెహోవా పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు. 5వ వచనం చూడండి. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. మొదట యెహోవా పరిశుద్ధుడు, రెండవది ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. మన దేవుడు ఆయన యెహోవా పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక ఆయన మార్గములు పరిశుద్ధమైనవి. మన యెహోవా దేవుని వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. ఇక్కడ అంటాడు, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఆయన సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవము కలిగిన సత్యదేవుడు. ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆకాశం మహాకాశములు పట్టదాల్ని దేవుడు, ఆకాశం మహాకాశములు పట్టదాల్ని దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కనుక అలాంటి దేవుని వంటి దేవుడు ఇంకా లోకంలో ఎవరు కూడా లేరు. అందుకంటాడు, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నీళ్ళ అందు కానీ ఏ రూపములు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటిని సేవింపకూడదు, వాటితో నిబంధన చేసుకొనకూడదు, వాటితో వాగ్దానం చేసుకోకూడదు. అర్థమైందా? నిబంధన చేసుకోకూడదు. కనుక యెహోవా దేవుని వంటి మహాదేవుడు ఇంకా లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన స్వయంబహుడు. స్వయంబహుడు అనగా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి కూడా అధికారం కలిగిన వాడు. విన్నారా? ఆ మహాదేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. అంతటా అన్ని సమయాల్లో ఎందుకున్నాడు చెప్పండి? మనందరికీ బాగా తెలుసు. ఆత్మస్వరూపి ఎందుకున్నాడు? ఆ మహాదేవుడు దహించు అగ్ని లాంటి వాడు. ఎలాంటి వాడు? దహించు అగ్ని లాంటి వాడు. సమీపింప రాని తేజస్సులో వసించు అమరత్వము కలిగిన వాడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును సహించడు.
పాపమును అపరాధముల చేత దోషముల చేత చచ్చినటువంటి మనం ఆయన సమీపించిస్తే ఏం జరుగుతుంది? పాపులను అతను చేస్తాడు. ఆ పాపాన్ని సహించలేదు. అంత మహాదేవుడు, అంతటి పరిశుద్ధుడైన దేవుడు. అందుకే ఆ ప్రభును స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి, నిత్యము స్తుతించాలి, అన్ని పరిస్థితుల్లో స్తుతించాలి, అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో స్తుతించాలి, అనారోగ్య పరిస్థితుల్లో స్తుతించాలి, అనారోగ్య పరిస్థితులు కూడా స్తుతించాలి. ఈ దినాల్లో చూస్తే ఆరంభ దినాల్లోని భక్తి ఈ దినాల్లో అసలు ఏమాత్రము కనబడదు. కొద్దిగా జలుబు చేస్తే, జ్వరం వస్తే, ఇక బాడీ పెయిన్స్ వస్తే ఏం చేస్తారు? కాళ్ళు వాసినాయి, ఏళ్ళు వాసినాయి, జ్వరం వచ్చింది అని ఏం చేస్తాం ఇంట్లో? ఈ దినాల్లో, మా దినాల్లో ఎలాగుందంటే పరిస్థితులు ఎట్లా అది వణుక్కుంటనైనా సరే దేవుని మందిరానికి వెళ్ళేది. ఏదైనా రోగపీడితులంగా ఉన్నట్లయితే అదే స్థితిలో దేవుని దగ్గరికి వెళ్ళేది. దేవుని దగ్గర గడపడం నేర్చుకున్నాం. ఈ దినాల్లో ఎంత చెప్పినా విధేయత లేదు, ఆ రూపం రావడం లేదు. అందుకే ఆ మహాదేవుడు ఆయన మార్గములు పరిశుద్ధమైనవి అంటే ఆయన పరిశుద్ధుడు గనుక, యెహోవా పరిశుద్ధుడు గనుక, యెహోవా వంటి దేవుడు లోకంలో ఒక్కరు కూడా. ఆయన సర్వలోక సృష్టికర్త, మనందరికీ బాగా తెలుసు. సర్వ సృష్టికి ముందుగా ఉన్న దేవుడు ఆ దేవుడని యెహోవా, సృష్టికి ముందుగా ఉన్న దేవుడు. యెషయా మనకు బాగా తెలుసు 43:10 ఏమంటాడు? నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉంటాడు. ఆదియు అంతమైన వాడని నేనే, అల్పాయు ఓమేగయు నేనే, మొదటి వాడను కడపటి వాడను నేనే. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగము సజీవుడనై ఉన్నాను. కనుక అలాంటి మహాదేవుడు జీవితకాలం అంతా మనం స్తుతించే మన నోరు చాలదు. మన జీవితకాలం అంతా స్తుతించిన నోరు చాలదు. 99వ కీర్తన. కీర్తన 3వ వచనం. భయంకరమైన నీ గొప్ప నామమును, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. ఎలాంటి వాడు ఆయన? యెహోవా పరిశుద్ధుడు. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు వేషమేసు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి చాలు. బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడని యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? ఈ స్టోరీ చెప్తే చాలా బాగుంది. అంత అన్యులు, విగ్రహారాధికులు వారు సజీవమైన దేవుని గురించి ఏం చెప్తున్నారు? పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? ఆయన అన్యులకు సైతము తెలుసు,
మరి ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు. అబ్బా ఎంత బాగా చూడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం, పేజ్ నంబరు 398. 9వ అధ్యాయము 99, 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుకు అర్హులము కామని ప్రార్థించి తిని. ఆయన సన్నిధిని నిలబడడానికి యోగ్యులము, ఆయన నామ ఉచ్చరించడానికి యోగ్యులము, ఆయన సమీపించడానికి యోగ్యులము కాదు. తండ్రి అనడానికి యోగ్యులము కాదు. అలాంటి పాపులమైన మనలను, పాపుల్లో ప్రథమ పాపులమైన మనలను, నిత్య శిక్షకు పాత్రమైన మనలను, అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేనటువంటి మనలను, సర్వలోకములో ఉన్న సర్వ మానవాళిని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రేమించాడు. పాపులను ప్రేమించకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను. అవునంటారా లేదా? పాపులను శిక్షించడానికి వస్తారు ఈ దినాల్లో. అవునా? ఎప్పుడు శిక్షిస్తామా అని చూస్తుంటారు, ఎప్పుడు మరి పట్టుబడతారని చూస్తుంటారు. కానీ యేసు దేవుడు, యెహోవా దేవుడు అలాంటి వాడు కాదు. ఎంత పాపినైనప్పటికీ ప్రేమిస్తూ ఉన్నాడు. గజ దొంగలను ప్రేమించాడు, వ్యభిచారులను ప్రేమించాడు. అవునా కాదా? ఆయన అంత ప్రేమ లోకంలో ఎవరు కూడా లేదు. ఆయన ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైన ప్రేమ, మార్పు చెందని ప్రేమ, ఎడతెగని ప్రేమ, అగాపే నిస్వార్థమైన ప్రేమ, దైవ ప్రేమ, మరణమంత బలము కలిగిన ప్రేమ, జ్ఞానమునకు మించిన ప్రేమ, తండ్రి లాంటి ప్రేమ కలిగిన వాడు ఆ మహాదేవుడు. అవునా? తండ్రి లాంటి యెహోవా దేవుడు మనల్ని ప్రేమించకపోతే ఆ కుమారుని భూలోకం పంపించేవాడు కాదు. ఆయన ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, ప్రియమైన కుమారుడు. ఆ కుమారుని లోకంలో ఉన్న పాపుల కొరకు పంపడానికి వెనుకాడలేదు. అవునా? ఆ కుమారుడు కూడా ఎంత నమ్మకస్తుడు, ఎంత పవిత్రుడు, ఎంత పరిశుద్ధుడు, పాపరహితుడైనటువంటి ఆ ప్రియ ప్రభువు తండ్రి చిత్తానికి ఒక్క మాట ఆయన తెలియకుండా ఏ పని చేయలేదు భూలోకంలో. తండ్రిని అడగకుండా ఏది కూడా చేయలేదు. ఒకే ఒక్క కుమారుడు, ఆహ్లాద కుమారుడు, ప్రియమైన కుమారుడు. ఆ ప్రియమైన కుమారుని ఎట్లా పెంచుకుంటాం మనం? ఒక్క మాట కూడా ఏమంటారు? అవునా? తప్పు చేసినా కూడా సహించుకుంటాం, ఓర్చుకుంటాం. ఏమంటారు? అయితే అలాంటి శ్రేష్టమైన కుమారుని పాపులు రక్షింపబడాలంటే, పరిశుద్ధులు కావాలంటే, నిత్య శిక్షను తప్పించుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని చేరాలంటే పాపము లేని మానవుడు భూలోకంలో జన్మించాలి. మనుషులు పైకి కనబడే పాపాలన్నీ చేయకుండా మానుకుంటారు. వారు ఎవరైనా సరే, అన్యులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, పాపమని తెలిసిందాన్ని మానుకుంటాం. కానీ జన్మముతో వచ్చిన పాపాన్ని ఏ మానవుడు, ఏ డాక్టరు, ఏ బోధకుడు, ఏ పూజారి, ఏ మాంత్రికుడు కూడా తీసివేయలేడు జన్మ పాపాన్ని. అవునా?
తీసేస్తారా? అందుకంటాడు, కూచి దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిట్టపులి తన మచ్చలను మార్చుకొనగలరా? అలా మార్చుకొనగలిగిన కీడు చేయటకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడును అంటాడు. అనగా బొగ్గు లాంటి వ్యక్తి అమెరికా వారి వల్ల తెల్లగా కావాలంటే అవుతాడా? అమెరికా నుంచి కాస్మెటిక్స్ అనగా పౌడర్లు, స్నోలు, ఆయిల్స్, సోప్స్ ఇవన్నీ తెచ్చుకొని బాగా రుద్ది తెచ్చి అమెరికా వాళ్ళగా అవుతారా? ఎవరు కాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే చిట్టపులి తన మచ్చలు మార్చుకుంటుందా? మార్చలేదు. అలాగనే పాపి అయిన మానవుడు జన్మ పాపము ఏ మానవుడు ఎవరు కూడా తీసివేయలేరు. పాపము తీసివేయకపోతే పాపానికి వచ్చే శిక్ష ఏంటి? మరణం, నరకం, యమగుండము, అగ్నిగుండము. కనుక ఆ పాతాళ లోకంలోకి వెళ్ళడం తప్పించుకోవాలంటే పాపం లేని మానవుడు భూలోకంలో జన్మించాలి. బైబిల్లో రాయబడింది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అది కోళ్ళ యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క రక్తమును బట్టి పాపి మనుషుడు పరిశుద్ధుడు కాలేడు. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడు కావాలంటే, ఆ పరిశుద్ధ దేవుని సమీపించాలంటే, ఆ పరిశుద్ధ దేవుని మార్గంలో ఉండాలంటే ఏం చేయాలా? పరిశుద్ధుడైన దేవుడు పాపుల కొరకై రక్తము చిందించాల. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కనుక ఆ దేవుడొక్కడే పరిశుద్ధుడు. ఇప్పుడు చదివినాం, యెహోవా పరిశుద్ధుడు. అవునా? యెహోవా వంటి దేవుడు ఇంకెక్కడై ఉన్నాడా? ఆయన మార్గములు పరిశుద్ధమైనవి, ఆయన నడక పవిత్రమైనది, ఆయన తలంపులు ఊహలు పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా భూలోకంలో జన్మించాడు. యేసు అను నామమున. యేసు దేవుడు పాపులను రక్షించడానికి వచ్చినాడు కానీ శిక్షించడానికి రాలేదు. ఏ పాపము లేని ఆ మహాదేవుడు, పాపరహితుడైనటువంటి యేసు దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? పాపులను ప్రేమిస్తున్నాడు. మీలో పాపులను నేను ప్రేమిస్తున్నాను అన్న వారి చేతులు చూద్దాం. మన స్నేహితులే, మనతో ఉన్నవాళ్ళే తప్పు మార్గంలో వెళితే వాళ్ళకు విషయం కూడా చేస్తారు. ఎందుకు? వాళ్ళ లక్షణం చూడండి. ఏమంటారు? పాపాత్ములను ప్రేమించడం అది దైవ లక్షణం. చెప్తున్నా, పాపులను ప్రేమించడం దైవ లక్షణం. వారికి ఎందుకు ప్రేమించాలో చెప్పండి. వారి మధ్యలో మనము ఎట్లుండాలా? మన ప్రవర్తన పరిశుద్ధ లక్షణాలు కలిగిన జీవితం కలిగి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులముగా ఉండాలి. అప్పుడు వారిని ప్రేమించాలి. వారిని ప్రేమించకపోతే వారికి సువార్త చెప్పడానికి తరుణం ఇస్తాడా? వారికి సువార్త చెప్పాలంటే ఏం చేయాలి? వారిని ప్రేమించాలి. అవునా? మన ప్రేమించాలి, కానీ వారి లక్షణాలు మనలో రాకూడదు ఎప్పుడైనా. అర్థమైందిగా? కనుక మన జీవితంలో ఒక నేను బాల్యంలో ఆరంభ దినాల్లో, రక్షింపబడిన దినాల్లో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ మంచిది కాదు. ఎంప్లాయీ అందరికీ తెలుసు ఆమె ఎక్కడ పనిచేస్తుందో, ఎక్కడ ఆ క్యారెక్టర్ ఏందో, ఆమె ఎవరో, ఎలాంటిదో అన్ని లోకమంతా, ఆ గ్రామం అంతా తెలుసు.
ఇప్పుడు ఆమెకు సువార్త చెప్పాలి. ఎట్లా చెప్పాలి చెప్పండి? ఎట్లా చెప్పాలి? ఆమె ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళాలా? ఆమెతో మాట్లాడాలా? మాటగా అయ్యో చుట్టుకన్నా పలానా దగ్గరికి పోతాడు, ఊరికి పోతాడు. ఏంటంటే ఏం చేస్తాడు? అవునా? ఆమె సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి చెప్పండి? కనుక వారి లక్ష్యాలు మనకు రాకూడదు ఎప్పుడైనా. విన్నారా? మన జీవితం, మన నడక, మన కూర్చుంటా లేట్లో పడటం అది మాదిరిగా ఉండాలి. అయితే ఆమె ఉన్న ఇంటి పక్కకు ఒక విశ్వాసుల కుటుంబం ఉంది. అన్ని విషయం చేసేవాడిని. ఈ దినాల్లో ఎంత చెప్పినా ఎవరు తలబలుగుతున్నారు, ఎవరు ఏ సేవకుడు చెప్పలేదు. ప్రతి కుటుంబం దర్శించి వారిని ప్రార్థన చేసి రాకపోతే రమ్మని చెప్పి అట్లా చేస్తుంటే ఈ వ్యక్తి ఆపోజిట్లోనే ఉంది. మంచిది కాదన్న అమ్మాయి. ఆమె ఒక లేక ఏం చేసిందంటే ఆ దినాల్లో నన్ను కొంత డబ్బు అడిగింది. ఎంత? ఆ దినాల్లో 300 అంటే 3,000 30,000 అంటాడు. ఆ దినాల్లో చెప్తున్నాను. అయితే ఇయ్యననలేక ఇచ్చినాను. కానీ ఎట్టిచ్చినాను? రాయించుకొని ప్రామిసర్ నోటు మీద సంతకం పెట్టి తీసుకున్నాను. ఇట్లా వాళ్ళు ఎవరన్నా వస్తారేమో, బయట పడుతుందేమో అనుకొని అది మొత్తం మీద చేసిన. ఇక మన ఈమెను అడగలేదు. టైం అయిపోయింది. అయిపోతే ఏం చేసినాను? ఈ విశ్వాసులు ఇంట్లోకి వెళ్ళాలా, ఆమెకు ముఖం చూసి రావాలి అంతే. ఎందుకు? ఆమె ముఖం చూసినానంటే ఆమెను అడుగుతున్నానని గుర్తు. ఆ డబ్బు అర్థమైందిగా. వీళ్ళు ఏమనుకున్నారు? విశ్వాసురాలు ఏమనుకుంది చెప్పండి? ఎందుకు చెప్తున్నానంటే, పాపి పరిశుద్ధుడు కావాలంటే దేవుని సువార్త చెప్పకుండా పరిశుద్ధుడు అవుతాడా? కాలేదు. ఎందుకు? ఇక్కడ కూడా కొందరు ఎగ్జామ్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. వారు అన్యుల మధ్యలో మనము ఎట్లుండాలి? మన దేవుడు పరిశుద్ధుడు కనుక మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు అని ఎవరినంటారు? ఆ లక్షణాలు కలిగిన వారిని అంటారు. అందరినీ అంటారా? అనరు. ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధుడైన మనం పరిశుద్ధం కావాలంటే ఆ ప్రియప్రభు మనల్ని ప్రేమించాడు కనుక మనం రక్షించడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి వెనుకాడలేదు. శిలువపై రక్తమంతా కార్చాడు. అవునా? మన తలంపులు, చూపులు, మాటలు, ఊహలు చేసిన పాపము తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారికి తలలో ముళ్ళకి పెట్టి రక్తం కార్చాడు. మన చేతులు చేసిన పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు చేతుల్లో సీలులు కొట్టించుకొని రక్తం కార్చాడు. మన కాళ్ళు చేసిన పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభువారు కాళ్ళలో మేకులు కొట్టించుకొని రక్తం కార్చాడు. మన హృదయమంతటితో తీసిన పాపాన్ని తీసివేయడానికి ప్రక్కలో బల్లెం పొడిగించుకొని రక్తం అంతా కార్చినాడు. అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని మన పాపములన్నిటికీ క్షమించి వేసినాడు. మనం చేయవలసింది ఒక్కటే. యేసు నిజమైన దేవుడు, సర్వలోక సృష్టికర్త, సర్వసృష్టికి ముందుగా ఉన్న దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు, సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడు. నా పాపముల కొరకు శిలువపై పంచగాలు పొంది రక్తమంతా కాచి చనిపోయి సమాచారం తిరిగి లేచాడు. నేను నమ్ముతున్నాను ప్రభా అంటే చాలు, నిన్ను రక్షిస్తాను. యేసు ప్రభువా, మీరు కార్చిన పరిశుద్ధ రక్తంలో నా పాపాలు కడుగు, నన్ను పవిత్రునిగా చేయు, నన్ను నీ కుమార్తెగా చేయు, నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకో అని ఎప్పుడైతే చెప్తామో అప్పుడే మన రహస్యమైన పాపములు, ఏ రకమైన పాపములు, ఎన్ని విరుద్ధంగా ప్రవర్తించిన పాపములన్నింటిలో ఒక్కసారి కొట్టేస్తాడు. పాప పత్రమును తుడిచివేసేస్తాడు. పాపం లిస్టు రాసి
దాన్ని ఇట్లా అనేస్తాడు, వాటన్నిటినీ అనేస్తాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు అన్నాడు. కనుక మనం పరిశుద్ధులము కనుక యేసు రక్తంతో మన పాపాలు కడుక్కున్న వారు ప్రభు దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. ఏమంటారు? ధారాళముగా వెళ్ళొచ్చు. చూడండి, 12 మంది శిష్యుల్లో యేసు ప్రభువుకు ప్రియమైన శిష్యుడు ఒక్క ఆయన ఉన్నాడని తెలిసింది. అవునా? బైబిల్లో ఉంది. ఆయనకు ప్రియమైన, ఆయన రొమ్మున ఆనుకుంటాడు. యేసు ప్రభు రొమ్మున ఆనుకుండడం అంటే ఆయనతో ఏ రూపంలో ఉంటే ఆయన రొమ్మున ఆనుకోవాలి చెప్పండి. ఆ ప్రభు ఏ రూపంలో ఉంటే, ఈ యోహాను ఎంత భక్తి ఉంటే యేసు ప్రభు స్నేహితుడు కావాలి చెప్పండి. ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు చూసావా? అంటే ఇది ఆ శిష్యునితో ఆ ప్రభు తల్లిదండ్రులు అని ఎరిగిపోతే ఆ శిష్యుని చూసి, నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే నా తల్లి, నా సహోదరుడు, నా అన్నాడా లేదా? యోహాను దేవుని ఆ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ రూపంలో మార్చబడ్డాడు. మనం వింటూ ఉన్నాము. ఏ రూపం వస్తుంది మనకు? ఏ రూపం వస్తుంది? ఏమొస్తుంది? సుఖాన్నక్క నిద్ర వస్తుంది. ఏమొస్తుందంటే నిద్ర వస్తుంది. అవునా? కనుక మన జీవితంలో మనం పవిత్రమైనప్పుడు, ఆ పరిశుద్ధుడైన దేవుని సమీపించి మనం ఆరాధించినప్పుడు, మనం స్తుతించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మన స్తుతులు అంగీకరిస్తాడు. ఏం చేస్తాడు? కనుక అలాంటి దేవుని మనము ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలు. నోరు చాలు. 114 కీర్తనలు 114. మూడు నుంచి చదువుతాను చూడండి. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. చూడా, ఎంత ఆశ్చర్యం! చదువుతుంటేనే యోర్దాను నది వెనుకకు ఏమంట? ఆయన ప్రజలు యోర్దాను దాటిపోవాలంటే యోర్దాను నది ఎలాంటి నది? వడిగా ప్రవహించున్నది. వడిగా ప్రవహించినది అంటే కొండలు పెకిలింపగలిగిన ప్రవాహంతో కూడినటువంటి ఆ ప్రవాహం కలిగినటువంటి యోర్దాను నది ఏమైపోయింది? వెనుకకి వెళ్ళిపోయిందంటే చెప్పండి. ఆయన ఒక్క మాట అంతే. చూడండి ఎట్లా ఒక్క మాట సెలిసే సృష్టి అంతా కూడా ఇప్పుడు మనం చదివిన భాగంలో చూస్తాము. జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గదగదలాడెను. కీర్తన 77లో ఏమంటారు? కీర్తన 77:16 ఏమంటాడు? దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. ఏమంటాయి? గదగదగదలాడాయి. విన్నావా? గదగద అంటే అసలు నిలబడడానికి కూడా అది అంత భయంకరమ. అలాంటి సృష్టికర్తకు సృష్టి అంతగా అంటే ఏంది? సృష్టి అంతటికి కూడా జీవం ఉందని అర్థం. ఆ సృష్టికి దేవునికి, ఆ భాష దేవునికి సృష్టికి అర్థం అవుతుంది కానీ మనకు అర్థం. అందుకంటాడు, ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవి ఎక్కి వింటుంది అంటాడు. కనుక అలాంటిది. అందుకే ఇక్కడ అంటాడు, సముద్రము దాన్ని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు వెళ్ళెను, కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్ల వలను గంతులు వేశాడు. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? సముద్రంతో చూడండి
నీవు పారి యోద్ధాను, నీవు వెనుకకు మలుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగాను, చెక్కుముకు రాతిని నీటి ఊటలుగాను చేయవాడు. ఏమంటారు? బండను కొట్టగానే ఎట్లొచ్చినాయి నీళ్ళు? సముద్రములాగా, నదిలాగా ప్రవహం. అంతా కాదు, అంత ప్రవాహంతో కూడినటువంటి నీళ్ళు వచ్చాయి. చూడండి, అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అన్నారు. అలాంటి మహాదేవుని ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలు. జీవితకాలం అంతా ఎవరు స్తుతించాలా? ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడినవారు, పరిశుద్ధులుగా తీర్చబడినవారు. ఆయన స్తుతించినప్పుడు ఆరాధించాలి. అది ఏంటి? ఆయన మన ఆరాధన వింటాడు, మన ప్రార్థనలు వింటాడు. మనం వెళ్ళి అసలు ఒక్క సంగతి మీకు చెప్పనా నేను, మనం ఆయన ఆజ్ఞలన్నీ గైకొంటే, ఆయన చెప్పింది మనం చేస్తే, మనం ఏమైతే అక్కడ కలిగి ఉన్నామో అవి ముందుగానే చేసి ఇస్తాం. ఎంత ఆశ్చర్యం చూడండి. నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి సంగతులు. మనం ఊహిస్తూ ఉండగానే మన అక్కడ తీరుస్తాడు. ఆయన పిల్లలకు ఏది అవసరమో ఆయన ఎప్పుడు చేస్తాడు? ఆయన ఆజ్ఞలు గైకొంటే, ఆయన చెప్పింది చేస్తే, ఆయన విదేశీ, ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఆయన రక్తంతో కడగబడిన మనం పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. అవునంటారా లేదా? అంటాడు. ఏమంటాడు? ఒక మాట చదువుకొని ఆరాధనకి వెళ్దాం. మనకు తెలుసు, మీకు చదివిపిస్తాను. దేవుని పిల్లలు పరిశుద్ధ రక్తంతో కడగబడిన వారు ఏమంటాడు? 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఈ డిగ్రీ అందరికి ఇస్తారా? అందరికి ఇస్తాడా? చెప్పండి. అందుకే క్రైస్తవులను ఏమంటారు? ఉన్నత స్థాయికి చెందిన వారు కనుక మనకి కాలేజీలో స్కూళ్ళల్లో కన్సెషన్ ఫీజు కట్టాలి మీరు, అంతే. అవునా లేదా? ఏమంటారు? రాజుల కుమార్తెలకి ఏం చేస్తారు? కట్టాలనా లేదా? తప్పకుండా కట్టాలి. ఏమంటారు? కుదరదు. ఎలాంటి వారు మనం? లోకము నుండి ప్రత్యేకించబడిన జనాంగం. అంటే పాపుల్లో ప్రథమ పాపులమైన మనను ఏర్పాటు చేసుకొని సపరేట్ చేశాడు. ఇంకేమంటాడు? రాజులైన యాజక సమూహము. మన ప్రభు రారాజు, మనము ఆయన పిల్లలము, రాజులము, రానుడం. అవునరా లేదా? తర్వాత పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని కుటుంబము అంటే అంతకంటే గొప్ప ఏది కూడా. కనుక అలాంటి స్థితిలోనికి మనం తెచ్చినాడు కనుక ఎంత స్తుతించిన మన నోరు చాలనే చాలు. దీన్ని ఆధారం చేసుకొని మనం ఆరాధనకు వెళ్తాం.